పల్నాడు జిల్లా సత్తెనపల్లిలోని ముత్తూట్ ఫైనాన్స్లో ఘరానా మోసం జరిగింది. బాధితుల ఖాతాలను సిబ్బంది మార్చేసి నకిలీ ఖాతాలు సృష్టించిన వైనం వెలుగు చూసింది. ఫైనాన్స్లో తాకట్టు పెట్టిన బంగారానికి ఖాతాదారులు నెలవారీ వడ్డీ జమ చేస్తున్నారు. అయితే నగదును సిబ్బంది కాజేశారని ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారంలో గోల్డ్ అప్రైజర్ గోపి చేతివాటం ప్రదర్శించినట్లు ఖాతాదారులు ఆవేదన వ్యక్తం చేశారు. ఖాతాదారుల అప్పు తీసుకున్న ఖాతాలకు వడ్డీ జమ కాలేదని బ్యాంక్ మేనేజర్ అనడంతో బాధితులు వాగ్వాదానికి దిగారు. పోలీస్ స్టేషన్లో వారు ఫిర్యాదు చేశారు. మాది నార్నపాడు. నేను 4 ఐటమ్స్ గోల్డ్ పెట్టాను. 2 ఐటమ్స్ తీసుకున్నాను, ఇంకొక 2 ఐటమ్స్ ఉన్నాయి. ఆ 2 ఐటమ్స్ తాలూకు 1,60,000 కట్టాలి. 1,60,000 బదులు వీళ్ళు 2,80,000 అడుగుతున్నారు. నాకు తగిన న్యాయం చేయండి. ముత్తూట్ ఫైనాన్స్లో అడుగుతుంటే మేనేజర్ గారు కరెక్ట్గా రెస్పాండ్ అవ్వట్లేదు. చాలా దూరం మాట్లాడుతున్నారు, చాలా వ్యవహారం చేసుకోమంటున్నారు. అయినా కూడా నేను సానుకూలంగా 3 రోజుల నుంచి అడుగుతున్నాను. ఈ గొలుసు 1,40,000 మొన్న పెట్టాను. 15,000 రూపాయలు ఒక్క నెలకి ఎక్స్ట్రా తీసుకున్నారు. ముత్తూట్ ఫైనాన్స్లో ఉన్న 2 వస్తువుల్లో ఒక వస్తువు నా అకౌంట్లో ఉంది, ఒక వస్తువు వేరే వాళ్ళ అకౌంట్లో ఉంది. నేను పెట్టింది 19వ తారీఖు 4వ నెల 2024. కానీ వేరే వాళ్ళ అకౌంట్లో ఉన్నది మాత్రం 9వ నెల 26వ తారీఖు. ఆ రోజు నేను అసలు ముత్తూట్ ఫైనాన్స్కే రాలేదు.